హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈరోజు అయితే మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనంతపూర్ డిస్టిక్ సంబంధించి సివిల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, మెన్కి ఎంత ఉండబోతుంది, అలాగే ఉమెన్కి ఎంత ఉండబోతుంది, మీకైతే క్యాస్ట్ వైజ్ అయితే పర్ఫెక్ట్గా అనలైజ్ చేసి నేనైతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్కి అయితే టెలిగ్రామ్ పేజ్ మరియు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే ఉంది. కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. ఏదైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ కానీ ఏదైనా రిజల్ట్స్ పీడిఎఫ్స్ కానీ ఉంటే నేనైతే టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు అయితే జాయిన్ కావడానికి ట్రై చేయండి. ఇక మనమైతే మెయిన్ టాపిక్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ మనం ఫస్ట్ మెన్కి సంబంధించి సివిల్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇక్కడ ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 125 to 127 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు. వీళ్ళకైతే సివిల్ కానిస్టేబుల్ జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక అలాగే మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే 113 to 114 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీఏ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ 122 to 123 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే జాబ్ అయితే రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇంతకంటే ఎక్కువ మార్క్స్ అయితే కట్ ఆఫ్ ఉండే అవకాశం అయితే లేదు. ఇక మనం బీసీబీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ ఎవరికైతే 115 to 118 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఈ మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు, వీళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ బీసీసీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఇక్కడ మెన్కి వచ్చేసి ఇక్కడ 75 to 80 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇది మన అనంతపూర్ డిస్టిక్ సంబంధించి. ఇక్కడ బీసీడీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరికైతే 122 to 123 మార్క్స్ వచ్చాయో వీళ్ళైతే సేఫ్ జోన్లో ఉన్నట్టు, వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం బీసీఈకి సంబంధించి చూసుకుంటే అయితే ఎవరికైతే 110 to 115 మార్క్స్ వచ్చాయో వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇది మన అనంతపూర్ డిస్టిక్ సంబంధించి మెయిన్ క్యాండిడేట్స్కి వచ్చేసి బీసీఈ కొంచెం తక్కువగానే కట్ ఆఫ్ అయితే ఉంది, ఎందుకంటే వీళ్ళ దాంట్లో కాంపిటీషన్ అయితే లేదు. అలాగే ఇక్కడ మనం ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే అయితే 110 to 115 మార్క్స్, వీళ్ళకి కూడా 110 to 115 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ మనం ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే 109 to 110 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇప్పుడు మనం చూసినంత మన మెయిన్ క్యాండిడేట్ సంబంధించి మనమే చూసాం కదా. ఇప్పుడు మనం ఉమెన్ క్యాండిడేట్స్కి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు అని నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసిన ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇక్కడ మనం ఉమెన్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకున్నట్టయితే ఎవరైతే ఓసీ క్యాండిడేట్స్ ఉన్నారో వీళ్ళకి వచ్చేసి 95 to 98 మార్క్స్ అయితే కట్ ఆఫ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే 85 to 90 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. మనం బీసీఏ వాళ్ళకి సంబంధించి చూసుకున్నట్టయితే 90 to 95 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇక్కడ మనం బీసీబీకి సంబంధించి చూసుకున్నట్టయితే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి 80 to 90 మార్క్స్ ఈ మధ్యలో వచ్చినట్టయితే మీకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే 70 to 75 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ మనం బీసీడీకి సంబంధించి చూసుకున్నట్టయితే 85 to 90 మార్క్స్ మధ్యలో వచ్చినట్టయితే ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇక్కడ బీసీఈకి సంబంధించి చూసుకుంటే ఎవరికైతే 75 to 80 మార్క్స్ మధ్యలో వచ్చాయో వీళ్ళకైతే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. అలాగే ఇక్కడ మనం ఎస్సీ క్యాండిడేట్కి సంబంధించి చూసుకుంటే 85 to 90 మార్క్స్ ఎవరికైతే వచ్చాయో వీళ్ళకైతే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఎస్టీ క్యాండిడేట్కి సంబంధించి 80 to 85 మార్క్స్ వచ్చినట్టయితే వీళ్ళకైతే జాబ్ రావడానికి అయితే ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది. ఇది మన అనంతపూర్ డిస్ట్రిక్ట్ సంబంధించి కట్ ఆఫ్ అయితే ఇలా అయితే ఉండబోతుంది. ఇంతకన్నా ఎక్కువ ఉండే అవకాశం అయితే లేదు మన కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో ఉంచుకోండి. అలాగే చూసిన ప్రతి ఒక్కరు అయితే మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.